బీజేపీ ఎమ్మెల్యే ఎలిటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే మనుషుల్ని తెచ్చి నీకాడ పెట్టుకొని వాళ్ళు ఏ రకమైన దోపిడీ చేసిండ్రు అదే రకంగా దోపిడీ వాళ్ళతో చేయించుకొని నీవు కూడా అదే బట్టలు నడుస్తున్నావు కదా. మరి వాళ్ళ మీద పెడుతున్న కేసులు, వాళ్ళ మీద పెడుతున్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి సంపాదించినటువంటి ఆస్తుల్ని కక్కించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను నమ్మిస్తావు కదా. మరి దేనికోసం అని చెప్పి ఈరోజు వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద మీరు బయటపెట్టడం లేదు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ అనేకమైనటువంటి అంశాలు నేను ఒకటొకటిగా చెప్తాను. ఈరోజు కాదు, ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు చాలా విషయాలు మీ దృష్టికి చెప్తాం. ఐఏఎస్ రిక్రూటీస్, డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు ఉండగా ఇలాంటి ప్రమోషన్ తీసుకొచ్చి టాప్ పొజిషన్లో పెట్టుకొని మీరు ఆడింది ఆటగా. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పోస్టులు ఉన్నాయో అక్కడ మీరు పెట్టుకుంటున్నారు. గతంలో అదే పొజిషన్లో గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్లను కూడా రిటైర్డ్ అయినా ఎక్స్టెన్షన్లు ఇప్పిస్తారు. రిటైర్డ్ అయిన వాళ్ళకు మళ్ళీ ఏదో ఒక పొజిషన్ ఇచ్చేసి వాళ్ళని అడ్వైజర్గానో పెట్టుకుంటారు. కొంతమంది ఆనెస్ట్ ఆఫీసర్ల మీద కక్ష సాధింపు చేస్తారు. అనేకమైనటువంటి మరి అధికారుల మీద మీరు ఆ రోజు అలిగేషన్ చేసినటువంటి అధికారుల గురించి ఈరోజు ఎందుకోసం అని చెప్పి, మరి నాయకుల మీద చేసినటువంటి అలిగేషన్స్ మీద ఎందుకోసం అని చెప్పి మీరు చర్యలు తీసుకుంటలేరు. వాళ్ళనే తీసుకొచ్చి ఈరోజు కీ పొజిషన్లో మీరు ఎందుకు పెట్టినారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, కాంట్రాక్ట్ ఇవ్వడమే కాదు, వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను. ఒకవైపు మొబిలైజేషన్ అడ్వాన్స్ వేల కోట్లు తీసుకుంటారు, మరోవైపు 30% వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. మరి దేనికోసం ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ జరుగుతూ ఉన్నది? ఎందుకోసం ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. మీ మధ్యలో ఉన్నటువంటి బంధం ఎంత గట్టిదో ఇప్పుడు ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతున్నది. యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కూళ్ళు 20 స్కూళ్ళు ఒకటిగా చేసి ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఆంధ్ర గుత్తేదారులకు 20 స్కూళ్ళను కలిపి ఒక ప్యాకేజ్గా చేసి 5,000 కోట్ల రూపాయలతో ఇస్తారు. మరి అవే స్కూళ్ళు ఒకటొకటిగా 31% కమిషన్ తీసుకొని 30% కమిషన్ మీద మళ్ళీ తెలంగాణ చిన్న కాంట్రాక్టర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇస్తున్నారు. దీనికోసమైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈరోజు మీరు 30% సబ్ కాంట్రాక్ట్ చేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉంటే మరి ఇంత ఓవర్ ఎస్టిమేషన్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మరి దేనికోసం ఈరోజు మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తూ ఉన్నారో దేనికోసం ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోని మీ కాడ పెట్టుకున్నారో ఇది స్పష్టమవుతున్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి స్కూళ్ళు ఎవరెవరి గుత్తేదారులకు ఎన్నెన్ని స్కూళ్ళు ఇచ్చారో మరి వేరే కాంట్రాక్టర్లు 30% రెస్ట్రిక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి రాకుండా మీరు చెప్పిన వాళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నారో, దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు, ఏ రకంగా వీరు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారో మరి దీని మీద ఎంక్వైరీ పెట్టించే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. ఈరోజు టోటల్ యంగ్ ఇండియా స్కూళ్ళ పేరు మీద జరుగుతున్న దోపిడీ వేల కోట్ల రూపాయల దోపిడీ వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు డిప్యూటీ సీఎం గారు ఈరోజు ప్రభుత్వ ధనంతో అమెరికా టూర్లకు పోతాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఒకవైపు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి, పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలను పక్కన పెట్టి ఈరోజు ఆటా కోసమో లేకుంటే అక్కడ పిలిచినటువంటి ఒక ఇన్విటేషన్ కోసమో మీరు
అమెరికాకు పోయినటువంటి మీరు మీతో పాటు మీ వెంట వచ్చినటువంటి అధికారులు, ట్రాన్స్పోర్ట్ సిఎండి మీ వెంట వస్తాడు, సింగరేణి సిఎండి మీ వెంట వస్తాడు. అది ఎవరబ్బ సొమ్ము ఇది? ఎవడబ్బ సొమ్ముతోటి మీరు ట్రావెల్ చేస్తా ఉన్నారు? వాళ్ళని తీసుకుపోయి ఏం చెప్పదలుచుకున్నారు? దేనికోసం ఈ రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తా ఉన్నారు? ఈ రాష్ట్ర ఖజానా డబ్బులతోటి మీరు విహారయాత్ర చేస్తా ఉన్నారు. అంతేకాదు, మీరు అక్కడ పోయింది ఆటా కోసమో విహారయాత్ర కోసమో కాదు, మీరు సంపాదించినటువంటి దొంగ సొమ్మును పంపకాల కోసం పోయిండ్రు, లెక్కలు చూసుకోవడానికి కోసం పోయిండ్రు. అక్కడ హవాలా పేరు మీద డబ్బులు తెప్పించుకొని దాచుకోవడానికి పోయిండ్రు తప్ప ఈ రాష్ట్ర సంక్షేమం కోసమో, ఈ రాష్ట్ర ప్రజల కోసమో, ఈ రాష్ట్ర అంశం కోసమో మీరు అక్కడికి వెళ్ళిన మాట తప్పు కాదు. మీరు కేవలం మీ స్వార్థం కోసం అక్కడికి వెళ్ళిన తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం వెళ్ళిన మాట కాదు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు సింగరేణి సిఎండికి, ట్రాన్స్కో సిఎండికి ఈ అమెరికా టూర్ తోటి ఏం సంబంధం? ఆటాతోటి ఏం సంబంధం? మీరు ప్రభుత్వ ధనంతో ఈ రకమైన విహారం చేసుకుంటూ 10 రోజుల పాటు మీరు అమెరికా టూర్లలో మీ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి పోయినరా, లేక